ఉపయోగించారో ఆ కార్కి సంబంధించిన నంబర్ మీరు చూస్తున్నారు, HR26CE2624 నంబర్. సో ఈ కార్ మీద ఎన్నో చలాన్స్ ఉన్నాయి, వాటన్నిటిని రీసెంట్గా క్లియర్ చేశారు, ఎన్సీఆర్ పరిధిలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఒక్కసారి ఆ ఫోటో నాకు చూపించే ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ ద పర్సన్. ఆ కారులో ఉన్నటువంటి వ్యక్తి ఉమర్ డాక్టర్. హీఈస్ ది డాక్టర్. మన డబ్బులతో చదువుకొని మనం కట్టిన ట్యాక్సులతో ఇక్కడుండి మన తిండి తింటూ మన మధ్యలో తిరుగుతూ మన ట్యాక్సులతో చదువుకొని చివరికి మన ప్రజల ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. మనకి తెలియకుండా మన మధ్యలోని ఈ కలుపు మొక్కల్ని మనమే పెంచుకుంటున్నాం. మనం వేసే ఎరువులు తింటున్నాయి ఆ కలుపు మొక్కలు, మనం వెదజల్లే ఆహార ధాన్యాలే తింటున్నాయి, మనం కట్టే ట్యాక్సులతోనే చదువుకుంటున్నారు, చివరికి మన ప్రాణాలు తీస్తున్నారు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇలాంటి విషయాల్లో, ఇలాంటి దుర్మార్గుల విషయంలో, ఇలాంటి ఉగ్రవాదుల విషయంలో. అందులోనూ వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఏంటి? డాక్టర్స్. అండ్ ఈ మధ్యనే నిన్న ఈ రోజుల్లోనే మరొక భారీ స్కామ్ బయటపడింది. దాని గురించి కూడా ఆర్టీవీ మీకు మరికొద్దిసేపట్లో అప్డేట్స్ అందించబోతోంది. ఒక ఉగ్రవాదులు కేవలం సైబర్ నేరాలతోనో లేదంటే ఇలా బాంబులు పేల్చో లేదంటే కత్తులు తుపాకులతోనే కాదు ప్రాణాలు తీస్తుంది, స్లో పాయిజన్స్ రూపంలో కూడా ప్రాణాలు తీస్తున్నారు. ఒక పెద్ద కుట్ర బయటపడింది. ఒక పెద్ద కుట్రను ఛేదించారు మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. సో దానికి సంబంధించి కూడా ఒక క్లియర్ ఎవిడెన్స్తో సహా నేను మీకు డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. బట్ బిఫోర్ దాట్ ఒకసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలాంటి భయానక పరిస్థితులు ఉన్నాయి, అవి నేను ఒక్కసారి మీకు చూపించాలనుకుంటున్నాను. పీసీఆర్ జస్ట్ షో మీ దోస్ వీడియోస్ అండ్ ఫొటోస్. ఒక్కసారి నేను ఆ వీడియోస్ అండ్ ఫొటోస్ చూపిస్తాను. యూ కెన్ సీ. ఇది ఈరోజు ఉదయం ముందు వీడియో ఒకసారి నాకు చూపించండి. ఇది అక్కడ ఆ బ్లాస్ట్ జరిగిన సమయంలో సాధారణ ప్రజలు ఎలా పరుగులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. చిన్న పిల్లలు, ఇదిగో నెలల పిల్లలు, మహిళలు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. అందరూ పరుగులు పెడుతున్నారు అక్కడి నుంచి ప్రాణభయంతో. ఒక్కసారిగా సాయంత్రం సమయంలో చాలా క్రౌడ్ ఉండేటువంటి ప్రాంతం, ఏం జరిగిందో ఏంటో తెలీదు. ఏదో ఒక భయంకరమైనటువంటి శబ్దం వచ్చింది, ఒక పెద్ద వెలుగు వచ్చింది, కళ్ళు చూడలేనంత వెలుగు ఒక్కసారిగా వచ్చింది. తీరా చూస్తే ఎక్కడ చూసినా హాహాకారాలు, ఎక్కడ చూసినా ఛిద్రమైనటువంటి శరీర భాగాలు, కార్లు బ్లాస్ట్ అయిపోయి ఆ ప్రాంతం అంతా మసిగా మారిపోయింది, పూర్తిగా బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఒకసారి ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్నారు. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్టర్ దట్ బ్లాస్ట్. ఎంత భయానకంగా ఉందో చూస్తున్నారా? చూస్తుంటేనే ఒళ్ళు గగుట్ పొడుస్తుంది కదా. చూడండి ఎలా ఉందో. కార్లు కూడా మెల్ట్ అయిపోయి, అంటే మెటల్స్ సైతం మెల్ట్ అయిపోతే వాట్ అబౌట్ హ్యూమన్ బాడీ? వీఆర్ జస్ట్ ఫ్లెష్ అండ్ బోన్స్ కదా, అంతకుమించి ఏముంటుంది? 13 మంది ప్రాణాలు కోల్పోయారు, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు, ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు పోయే అవకాశం ఉంది అంటున్నారు ఇప్పుడు చికిత్స పొందుతున్న వాళ్ళలో. సో వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు గాయాల పాలైన వాళ్ళైనా సరే ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి ఎంత సమయం పట్టొచ్చు, ఎన్ని నెలలు పట్టొచ్చు, ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? వాళ్ళు నిద్రపోగలుగుతారా? వాళ్ళ కళ్ళ ముందు కనపడినటువంటి ఆ దారుణాన్ని వాళ్ళు మర్చిపోగలుగుతారా? వాళ్ళ మైండ్లోంచి అది చెరిగిపోవడానికి ఒక జీవితం కాలం పడుతుంది ఖచ్చితంగా. ఇక వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నష్టపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? మనం తప్పు చేసామా? మొన్న కేవలం ఆపరేషన్ సింధూర్ని మొదలుపెట్టి మధ్యలో ఆపి మనం తప్పు చేసామా? ఫినిష్ చేసి ఉండాల్సిందా? కొద్దిగా కాళ్ళ బేరానికి వచ్చారు, సరే అని చెప్పి బ్రతుకుపోండి అని చెప్పేసి వదిలేసాం. బట్ అదే ఇప్పుడు చివరికి మళ్ళీ మన వాళ్ళ ప్రాణాలు తీసింది. ఏ కొద్దిపాటి నష్టం మాకు జరిగినా మేము ఊరుకోం, వరల్డ్ మ్యాప్లో మిమ్మల్ని లేకుండా చేస్తామని పాకిస్తాన్కి వార్నింగ్స్ ఇచ్చాం. బట్ వాళ్ళేం చేశారు? మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, మిమ్మల్ని లేపేస్తాం, సింధు జలాల మీద మీరు ప్రాజెక్టులు కడితే మిమ్మల్ని ఆ ప్రాజెక్టులు పేల్చేస్తాం, మేము తలుచుకుంటే సగం ప్రపంచాన్ని నాశనం చేస్తాం. ఇవే కదా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. మనం తప్పు చేశామా? పూర్తిగా ఉగ్ర మూలాలను కూడా నాశనం చేయకుండా మనం ఉగ్రవాదుల్ని, అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని సపరేట్ చేసి చూస్తున్నామేమో. నో, వాళ్ళ మునీర్ అతను ఒక పెద్ద ఉగ్రవాది కాదా? ఉగ్రవాది మాట్లాడుతున్న మాటలు కాదా?
అమెరికా గడ్డ మీద కూర్చొని సగం ప్రపంచాన్ని నాశనం చేస్తానని చెప్పిన వ్యక్తి మామూలు మనిషి ఎందుకు అవుతాడు? అతను ఒక ఉగ్రవాది. హీఈస్ నాట్ జస్ట్ ఏ సోల్జర్. చూడండి చివరికి జరిగిన నష్టం మనం చూస్తున్నాం. ఇదిగో ఇది వాళ్ళు మనం దయతలిచి కనికరించి వదిలేస్తే మనకి మిగిలిన ప్రతిఫలం ఇది. మన ప్రజల ప్రాణాలు పోవడం, మన భారతీయుల శరీరాలు నుజ్జునుజ్జైపోయాయి. ఏ పార్ట్ ఎక్కడుందో కూడా వెతుక్కోవడానికి దొరకడం లేదు. ఇదా మనకి మిగిలే ప్రతిఫలం? జాలి చూపిస్తే బ్రతుకుపోండి అని వదిలేస్తే మనకి మిగిలే ప్రతిఫలం ఇదేనా? ఒకవేళ 2900 కిలోల పేలుడు పదార్థం కనుక జమ్మూ కాశ్మీర్లో ఉన్నది మొత్తం వాడుంటే, ఒక్క కారు బ్లాస్ట్ జరిగితేనే ఇంత జరిగిందే, అక్కడున్న మొత్తం వాడుంటే మన పరిస్థితి ఎలా ఉండేది? ఎంత నష్టం! ఎన్ని వందల మంది, వేల మంది నష్టపోయి ఉండేవాళ్ళు, ఎన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమై ఉండేది. మన ప్రభుత్వాలకే ఎంత మాయని మచ్చై ఉండేది. మన సీక్రెట్ ఏజెన్సీస్కి అది మాయని మచ్చై ఉండేది. ఇప్పుడు ఈ విషయంలో కూడా వస్తుంది ఖచ్చితంగా. నిఘా వ్యవస్థలు ఎందుకు పసిగట్టలేకపోయాయని ఇప్పటికే కొంతమంది అడుగుతున్నారు.